వెల్కమ్ బ్యాక్. ముద్రగడ మరణం తర్వాత ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు నాదెండ్ల మనోహర్ మంత్రి, అలాగే జనసేన నేత. ముద్రగడ గారికి గవర్నర్ పదవి ఆఫర్ చేశాం 2024 ఎన్నికలకు ముందు, కానీ ఆయన రాలేదు అని చెప్పేసి. బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభం గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి బాగా గుర్తు, ఎన్నికలకు ముందు సో అలాంటి ఆఫర్ ఏమీ ఇవ్వలేదు అని చెప్పేసి ముద్రగడ అనుచరులు ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ అడిగితే లేకపోతే నాదెండ్ల మనోహర్ అడిగితే భారతీయ జనతా పార్టీ గవర్నర్ పదవి ఇస్తుందా అంటే ఇప్పటికైతే కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు, మోడీ క్యాబినెట్ లో జనసేన మంత్రే లేరు. నాకు గుర్తున్నంత వరకు ఒక్క ఎంపీ ఉన్న వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు. మరి జనసేన తీసుకోలేదా, బీజేపీ ఇవ్వలేదా తెలియదు, బహుశా తీసుకోకపోవచ్చని నమ్మకం. ఎందుకంటే అన్ని పార్టీలకు ఇచ్చారు కదా, కానీ తెలుగుదేశం పార్టీకే గవర్నర్ పదవులు ఇవ్వడం లేదు బీజేపీ. మీరు అశోక్ గజపతి రాజు లాంటి అజాత శత్రువు, సీనియర్ నాయకుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు కదా. అశోక్ గజపతి రాజు అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించే నాయకుడు. అలాంటి ఒక టవరింగ్ లీడర్కే మీకు గవర్నర్ పదవి మొన్న అది కూడా గోవా గవర్నర్గా ఇచ్చారు. మీకు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకోవటానికి సరిపోతలేదు. బీజేపీకి దశాబ్దాల పాటు సేవలు అందించిన అనేక రంగాల వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఇప్పుడు చూడండి, మీరు ఒక్కొక్కరిని, హరిబాబును ఒక దగ్గర అకామిడేట్ చేశారు, దత్తాత్రేయ మీకు అంతకుముందు వి రామారావుతో స్టార్ట్ అయింది వాజ్పేయి టైంలోనే, సిక్కిం గవర్నర్గా పెట్టారు. తర్వాత వి రామారావు ఇది సీనియర్ మోస్ట్ బీజేపీ లీడర్. మీకు ఆ తర్వాత మీకు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రి అయ్యారు, మీకు మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు, దత్తాత్రేయ హర్యానా గవర్నర్ అయ్యారు. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి మరో సీనియర్ నాయకుడు త్రిపుర గవర్నర్గా ఉన్నారు. మీరు చూడండి, బీజేపీ యొక్క సీనియారిటీ సడన్గా ఇవ్వదు, సీనియర్ మోస్ట్ లీడర్లను ఆర్డర్లో అకామిడేట్ చేస్తూ ఉంటుంది. ఆర్డర్లో ఒక రకంగా మీకు ఎక్కడి నుంచి వి రామారావు, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి దాకా వచ్చింది. ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి తర్వాత నెక్స్ట్ జనరేషన్కు తెలంగాణ నుంచి ఏమన్నా గవర్నర్ వచ్చే అవకాశం. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నాకు కమ్మపడి హరిబాబుకి ఒక్కరికే వచ్చినట్టుంది గవర్నర్కు. సో నెక్స్ట్ అందువల్ల బీజేపీలోనే తెలుగు రాష్ట్రాల వాళ్ళ గవర్నర్లు కష్టం అవుతుంది. ఎందుకంటే బీజేపీకి బలమైన రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కాక ఆర్ఎస్ఎస్ ఆలోచన ధారను సమాజంలో అనేక రూపాల్లో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో బ్యూరోక్రసీలో ఉంటారు, ఈవెన్ ఆర్మీలో కూడా కొంతమందికి పదవులు ఇస్తూ ఉంటారు, జ్యుడిషియరీ నుంచి రిటైర్ అయిన వాళ్ళకు అకామిడేట్ చేస్తుంటారు. అందువల్ల మీకు జనసేన పట్టుబడితే మరి మోడీకి పవన్ కళ్యాణ్కున్న సాన్నిహిత్యం వల్ల వస్తుందా అంటే, టీడీపీ అడిగితేనే రాంది గవర్నర్ పదవులు పెద్దగా వస్తుందా అనేది ఒక క్వశ్చన్. ఓకే, రావచ్చు అనుకుంటే ముద్రగడ పద్మనాభంకు గవర్నర్ పదవి ఆఫర్ చేశారన్నది అసలు ఒక చిన్న లీక్ ఇచ్చిన 2024 ఎన్నికలకు ముందు చిన్న లీక్. మీకు కాపు ఓటర్లు, ముద్రగడ మద్దతు ఇచ్చే కాపు ఓటర్లు ఉంటారు కదా, జనసేన వెనకాల కాపు ఓటర్లే కాదు, జనసేనలో వెనకాల లేకపోయినా ముద్రగడ అంటే అభిమానం ఉన్న కాపు సమాజం పాజిటివ్గా రియాక్ట్ అయ్యేది కదా. ఎందుకు ఇవ్వలేదు మరి? ఒక చిన్న లీక్, ముద్రగడకు గవర్నర్ పదవి అని కనుక ఉంటుంటే బహుశా ముద్రగడ మీద ఒత్తిడి కూడా పెరిగేదేమో. కనీసం ఇన్ని రోజులు కాపు సమాజం కొరకు పనిచేశారు, ఒక ఈ దశలో కనీసం గవర్నర్ అవుతాడు మా నాయకుడు సంతృప్తి ఉండేది కదా ప్రజలకు. సో అందువల్ల రాజకీయ పార్టీలు ఆ లీక్స్ ఇస్తాయి, సాధారణంగా పొలిటికల్గా బెనిఫిట్ అవుతుందని. అయినా ఇప్పుడు అంటే ప్రయోజనం ఏంటి? గత జల సేతు వందనం కదా, బహుశా మేము ముద్రగడను గౌరవించాం, ఇప్పుడు మరణానంతరం ముద్రగడ ఇమేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. బతికుండగా ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నవారు కూడా బతికుండగా ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాడు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఆయన చంద్రబాబు నాయుడు విమర్శించాడు, పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు, ఇవన్నీ కంప్లైంట్స్ ఉండొచ్చు. ఒక్కసారి చనిపోయాక ఈ కంప్లైంట్స్ ఉండవు. చనిపోయాక ఆయన కాపు సమాజానికి చేసిన సేవలే గుర్తొస్తాయి.
ఆయన రాజకీయాల్లో ఎలాంటి ఆరోపణలు లేకుండా అవినీతికి దూరంగా ఉన్న ఆయన వ్యక్తిత్వము, ముక్కుసూటితనము, ఎవరితో రాజీ పడని స్వభావము, ఇవన్నీ కూడా మీకు మరణానంతరం అవన్నీ హైలైట్ అవుతాయి. అవి హైలైట్ అయ్యే వరకు కాపు సమాజంలోనూ, అసలు ఓవరాల్ సమాజంలో, కాపులే కాదు, అయ్యో ముద్రగడ కన్నా చాలా జూనియర్లు కూడా రాజకీయాల్లో ఇదే కాపు సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద పదవులు తెచ్చుకున్నారు కదా అని ముద్రగడ అభిమానించే సగటు వ్యక్తి అభిమానించాల్సిన అవసరం లేదు. ముద్రగడ రాజకీయ ప్రస్థానాన్ని ఫాలో అయిన ఏ తెలుగు బిడ్డ అయినా అనుకుంటారు, అయ్యా ముద్రగడ ఇంత కంట్రిబ్యూషన్ కాపు సమాజానికి ఉంటే మేము కాపులము అని చెప్పుకొని, మేము కాపు కులంలో పుట్టలేదా అని చెప్పుకొని, లేదా కాపు సామాజిక నేపథ్యాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద పదవులు తెచ్చుకుంటున్నారు చాలామంది. ముద్రగడ ఒక 2 సార్లు మంత్రిగా ఉన్నారు. ఆయనే ఒక రకంగా చెప్పాలంటే కాపుల నుంచి ముఖ్యమంత్రి పదవికి అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన క్యాండిడేట్ కదా. నిజంగా చెప్పాలంటే ఈ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ కంటెండర్స్ అయ్యేవారు కదా. సో బహుశా ఆయన అలా తన రాజకీయ పదవుల కొరకు, తన రాజకీయ భవిష్యత్తు కొరకు తన సామాజిక వర్గాన్ని ఉపయోగించుకున్న చరిత్ర లేదు మీరు గమనిస్తే. దానికి భిన్నమైన చరిత్ర ఏంటంటే తన సామాజిక వర్గ ప్రయోజనాల కొరకు తన రాజకీయ జీవితాన్ని ఫలంగా పెట్టాడు. ముద్రగడ ఈజ్ కంప్లీట్లీ ఇప్పుడున్న పొలిటీషియన్లకు భిన్నమైన పొలిటీషియన్. సాధారణంగా పొలిటీషియన్లు తమ సామాజిక నేపథ్యాన్ని ఉపయోగించుకొని పదవులు పొందుతూ ఉంటారు. ఒక్కసారి పదవులు వచ్చాక సామాజిక నేపథ్యాన్ని డిజోన్ కూడా చేసుకుంటుంటారు. కానీ మీకు ముద్రగడ ఇందుకు విరుద్ధం. తన రాజకీయ పదవుల్ని, తన రాజకీయ అవకాశాలని, తన రాజకీయ ప్రయోజనాల్ని కాపుల ప్రయోజనాలు వచ్చినప్పుడు వదిలేశాడు. మీకు రిజైన్ చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అసలు తిరగబడ్డ ఎన్టీ రామారావు నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు పేరు తిరగబడ్డ తీరు చూస్తే. సో అది ముద్రగడ చరిత్ర. అందువల్ల ముద్రగడకు ఇప్పుడు పెరుగుతున్న ఆదరణ, ఆయన పట్ల కూటమి పక్షాలు వ్యవహరించిన తీరు, తుని ఘటన, తర్వాత కేసులు, ఆయన హంగర్ స్ట్రైక్ అప్పుడు ఆయన ఫ్యామిలీతో పోలీసులు డీల్ చేసిన వ్యవహారాలు, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అంటూ జనం గుర్తు తెచ్చుకుంటున్నారు. బహుశా దాని నుంచి బయటపడటానికి ముద్రగడకు అంటే మాకు గౌరవం, మా వైపు వస్తే మేము గవర్నర్ పదవి ఇచ్చేవారం, అది నిజం కాదో నాకు తెలియదు. కానీ ఆ ప్రస్తావన ఇప్పుడు చేయడం వెనకాలన్న ఉద్దేశం అది. ఇప్పుడు చేయడం వల్ల ఫలితం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఇక